మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అంటూ నేను తెచ్చిన ప్రజెంటేషన్ను జయకు అందించాను. థ్యాంక్ యూ అంకుల్ అంటూ స్వీకరించింది జయ. మొత్తం మీద మీ పాపకు బాగా ట్రైనింగ్ ఇచ్చావోయ్ అన్నాను ప్రక్కనే ఉన్న మాధవరావుతో. ఆ క్రెడిట్ అంతా వాళ్ళ అమ్మదే సార్, అయినా దీనికి అసలు చిన్నప్పటి నుంచి పెద్దలంటే గౌరవం ఎక్కువలేండి అన్నాడు మాధవరావు. ఏమైనా నీవు పిల్లల్ని పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నావోయ్, అందుకు నిన్ను అభినందించాలి అన్నాను మాధవరావు భుజం తట్టుతూ. వారు పెద్దయ్యాక మనల్ని ఆదరించినా అసహించుకున్నా వారిని సక్రమమైన పద్ధతిలో పెంచడం మన బాధ్యత కదండి. అవునవును అన్నాను అప్రయత్నంగా. రండి సార్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ నన్ను ప్రక్క గదిలోకి తీసుకెళ్ళాడు. గది చూడటానికి చిన్నదైనా చక్కగా అలంకరించబడి ఉంది. గది మధ్యలో అమర్చబడిన టేబుల్ చుట్టూ 4 కుర్చీలు వేసున్నాయి. కుర్చీలో కూర్చున్నాక మాధవరావు లోపలికి వెళ్ళాడు. గోడలకు ప్రకృతి దృశ్యాలు గల రంగురంగుల క్యాలెండర్లు వేలాడుతున్నాయి. ఆ గదిలోనే ఓ ప్రక్కగా ఉన్న అల్మారాలో రకరకాల బొమ్మలు నన్ను బాగా ఆకర్షించాయి. గాజు తలుపులోంచి బయటకు కనపడేటట్లు అమర్చిన ఆ బొమ్మలు చాలా అందంగా కనిపించాయి నా కంటికి. ముఖ్యంగా వాటిల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం, గౌతమ బుద్ధుని విగ్రహం నన్ను అమితంగా ఆకర్షించాయి. కళాకారుడు ఎవరో కానీ తన హస్త నైపుణ్యాన్ని, చాకచక్యాన్ని ఆ విగ్రహాల్లో చక్కగా చూపించాడు. వాటికి ఉపయోగించిన రంగులు కూడా ఆ రూపాలకు మంచి నిండుదనాన్ని ఇచ్చాయి. ఓసారి నేను వినోద్ పుట్టినరోజు పండక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మాధవరావులానే అతను కూడా నన్ను ఓ ప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్ళాడు. విశాలమైన ఆ గదిలో ఉన్న సోఫాలు, ఖరీదైన కుర్చీలు, డన్లప్ పిల్లోసు, కిటికీలకు గుమ్మాలకు వేలాడుతున్న సిల్క్ కర్టన్స్, పాశ్చాత్య సంగీతాన్ని ఆలాపిస్తున్న ఫారెన్ ట్రాన్సిస్టరు ఏదో కృత్రిమ లోకాన్ని స్ఫురింపజేశాయి. కానీ ఇక్కడి వాతావరణం మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. కేవలం వారి వారి ఉద్యోగాలలోనే కాక మనస్తత్వాలలో కూడా వినోద్, మాధవరావుకి ఎంతో వ్యత్యాసం ఉంది. వినోద్ కూడా నాలానే ఆఫీసర్. అతని విగ్రహానికి అందానికి తోడు గొప్ప టీవీ కూడా ఉంది. వేసే ప్రతి అడుగు గంభీరంగా వేయటానికి చూస్తాడు. సాధ్యమైనంత ఆడంబరంగా కనపడడానికి ప్రయత్నిస్తాడు. కానీ మాధవరావులో అలాంటి లక్షణాలు ఏవీ కనిపించవు. అతను తన దగ్గర పనిచేసే స్టెనో. అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు, సౌమ్యంగా మాట్లాడతాడు, సాధ్యమైనంత నిరాడంబరంగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే మాధవరావు అంటే ఆఫీసులో అందరికీ ఇష్టం. సారీ సార్, కొంచెం ఆలస్యమైంది అంటూ ప్రవేశించి చేతిలో ఉన్న ఫలహారం పళ్ళాన్ని నా ముందుంచాడు మాధవరావు. ఒకసారి ఆ పళ్ళెం వైపు పరిశీలనగా చూశాను. బందరు లడ్లు, జిలేబీ చుట్టలు, కారపు బూందీ, పకోడీ, ఇవన్నీ నేను తినాల్సిందేనా అని అడిగాను. భలేవారే, అన్నీ కలిపి 5 ఐటమ్స్ కూడా లేవు కదండి అనేసి లోపలికి వెళ్ళాడు మాధవరావు. ఒకసారి పళ్ళెం వైపు చూసిన నాకు వినోద్ ఇచ్చిన పార్టీలోని ఐటమ్స్ గుర్తుకొచ్చాయి. జీడిపప్పు, కట్లెట్స్, యాపిల్ మొక్కలు, బిస్కెట్స్. ఫలహారం చేయడం మొదలుపెట్టాను. పేరుకు మాత్రం 2 పుట్టినరోజు పండగలే, 2 ఆతిథ్యాలే. కానీ ఆతిథ్యం ఇచ్చిన తీరుడనే తేడా ఉంది. పెట్టిన ఐటమ్స్ యొక్క విలువ ఎక్కువ తక్కువ అని ఆలోచించడం అవివేకం. ఆ ఆతిథ్యం వెనుక దాగున్న హృదయపూర్వకమైన ఆదరణకే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇంకో స్వీట్ తీసుకురమ్మంటారా అంటూ వచ్చాడు మాధవరావు. నో థ్యాంక్స్, ఇప్పటికే కడుపు నిండిపోయింది అంటూ మంచినీళ్ళు త్రాగాను. మాధవరావు తన చేతిలో ఉన్న స్టీల్ గ్లాసును టేబుల్ మీద పెట్టి తీసుకోండి అన్నాడు. మళ్ళీ అదేమిటోయ్? మరేం లేదు, మీకు స్పెషల్గా కీర్ చేయించాను అన్నాడు నవ్వుతూ. నీతో పెద్ద చిక్కు వచ్చి పడిందయ్యా. ఏదో పాప పుట్టినరోజుని పిలిస్తే వచ్చాను, కానీ ఇంత అట్టహాసం చేస్తావనుకుంటే రాకపోదును అంటూనే గ్లాసును అందుకున్నాను. మాధవరావు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు. నిజానికి ఆనాడు వినోద్ ఇచ్చిన విందు కంటే నేడు మాధవరావు ఇచ్చిన విందే ఇటు శరీరానికి అటు మనసుకు ఎంతో తృప్తిని కలిగించింది. నమస్కారం బాబు అన్న మాటలు వినిపించగానే సిగరెట్ వెలిగించుకుంటున్న నేను తలెత్తి చూశాను. నిర్మలంగా నవ్వుతున్న మాధవరావు అతని ప్రక్కనే నిలబడి తనకు చేతులు జోడిస్తున్న ఓ వృద్ధుడు కనిపించారు. ప్రతి నమస్కారం చేస్తూనే ఎవరన్నట్లు మాధవరావు వైపు చూశాను. మా నాన్నగారు అన్నాడు. నీరు కావి పంచే, సన్నటి సైను బనిన్ను, నేత తుండు, జీవితం తాలూకు అనుభవాలు అతని ముఖంలోని ముడతల్లో దాగి ఉన్నాయి. ఏదో అనిర్వచనీయమైన సంతృప్తి, ప్రశాంతత అతని కళ్ళలో గోచరించాయి. ఆ క్షణంలో నాకు 3 నెలల క్రితం నన్ను చూడడానికి వచ్చిన నాన్న గుర్తుకు వచ్చాడు. నాన్నకు కూడా ఇంచుమించు అదే వయసు ఉంటుంది. కానీ తన తండ్రి ముఖంలో ఈ సంతృప్తి, ప్రశాంతత తనకెప్పుడూ కనిపించలేదు. అంతులేని అసంతృప్తి ఆయన కళ్ళల్లో కనిపించేది. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించాడు ముసలాయన. మరేం లేదు అన్నట్లు, మీరు ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారా అని అడిగాను. అవును బాబు, మా చిన్నోడు కూడా జబల్పూర్లో రైల్వేలో చేస్తున్నాడు.
ఆడు కూడా నన్ను తన దగ్గరకు రమ్మని ఎన్నో ఉత్తరాలు రాస్తున్నాడు. ముందు నుంచి పల్లెటూరి జీవితానికి అలవాటు పడిన నాకు ఇక్కడ ఉండాలంటేనే కొత్తగా ఉంది. వద్దన్నా వినకుండా ఉన్న ఇంటిని కాస్త అమ్మించేసి ఈ మాధవే నన్ను ఇక్కడికి రప్పించాడు అన్నాడు. అయితే మీ నాన్నగారు ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారు అని అడిగాను. మాధవరావుకు అవకాశం ఇవ్వకుండానే ముసలాయన చెప్పడం ప్రారంభించాడు. నేనేమీ ఉద్యోగాలు చేయలేదండి. ఏదో మా అయ్య నేర్పిన విద్యనే పట్టుకుని కాగితం గుజ్జుతోనూ మట్టితోనూ బొమ్మలు చేసేవాడిని. మా నాన్నగారు చేసిన బొమ్మలు చూదురుగాని రండి అంటూ అల్మారా వైపు నడిచాడు మాధవరావు. ఓహో, అవన్నీ మీరు చేసినవేనా? నేను రాగానే చూశాను, చాలా బాగున్నాయి అన్నాను. ఏటో బాబు, నాకు ఇప్పటికీ ఓపిక చావలేదరా అంటే ఈ మాధవ్ వినటం లేదు. ఇంతవరకు నీవు పడ్డ శ్రమ చాలు, ఏదో కృష్ణారామ అంటూ హాయిగా కూర్చో అంటున్నాడు అన్నాడు ముసలాయన తృప్తిగా. మీరు చాలా అదృష్టవంతులు అన్నాను నేను. పైకి మాత్రం అలా అనగలిగానే కానీ నా హృదయంలో మాత్రం తుఫాను ప్రారంభమైంది. అమ్మాయి పండుకునే టైం అయింది, నేను వెళ్ళి జోకొడితే కానీ నిద్రపోదు, వస్తా బాబు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ముసలాయన. మిస్టర్ మాధవరావు, థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టీ అంటూ భారంగా లేచాను. అసలు ఇలాంటి వేడుకలంటే నాకు ఇష్టం లేదండి. మా నాన్నగారి బలవంతం చేతనే ఈ ఫంక్షన్ చేశాము. మీరు వచ్చి మీ విలువైన ఆశీస్సులను మా జయకు అందజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అన్నాడు మాధవరావు. వస్తా మరి అంటూ కారు స్టార్ట్ చేశాను. నేను ఇంటికి చేరేసరికి 9 దాటింది. అప్పటికే పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. రేణుక మాత్రం ఏదో నవల చదువుతూ కూర్చుంది. నేను బట్టలు మార్చుకున్నాక మీకేదో కవర్ వచ్చింది అంటూ ఓ కవర్ను తెచ్చి ఇచ్చింది రేణుక. కవర్ చింపాను. అన్నయ్య, ఇక్కడ నాన్న పరిస్థితి ఏమీ బాగుండలేదు. ఎన్ని ఉత్తరాలు రాసినా నీవు మాత్రం సమాధానం రాయటం లేదు. నన్ను మర్చిపోతున్నందుకు నేనేమీ బాధపడటం లేదు, కానీ నాన్న పరిస్థితిని తలుచుకుంటేనే నా గుండె పగిలిపోతుంది. నీ దగ్గర నుంచి రాగానే నాన్న మంచం ఎక్కాడు. ఇరుగు పొరుగు వారి సహాయంతో డాక్టర్ కూడా చూపించాము. మందులు వాడుతున్నప్పటికీ ఆయనకు ఆరోగ్యం చిక్కలేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్నాడు. ఆహారం విషయంలో కూడా శ్రద్ధ చూపించడం లేదు. నానాటికి ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంది. మానసికంగా ఆయన బాధపడుతున్నారని డాక్టర్ గారు అంటున్నారు. నా మీద కాకపోయినా నాన్న మీద నీకేమైనా ప్రేమ అనేది మిగిలి ఉంటే వెంటనే బయలుదేరి వస్తావని ఆశిస్తాను. వాసు. నా హృదయం బరువెక్కింది. నాన్న అంటూ దీర్ఘంగా నిట్టూర్చాను. అన్నం వడ్డించాను రండి అంటూ పిలిచింది రేణుక. ఈ పూట నేను భోంచేయలేను రేణు అన్నాను మెల్లగా. కొద్దిగా తినండి, నాకు ఆకలిగా లేదు రేణు. పోనీ బోర్నవిటా తీసుకురమ్మంటారా? అక్కర్లేదు. ఏమీ తీసుకోకపోతే ఎలాగండి? రేణుక, ప్లీజ్ నన్ను విసిగించకు అన్నాను చిరాకుగా. రేణుక మారు మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను లైట్ తీసేసి బెడ్ మీద వాలిపోయాను. నా మనస్సంతా ఆలోచనలతో నిండిపోయింది. వాసు అంత నిష్ఠూరంగా ఉత్తరం రాస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. నిజానికి వాసు అలా రాయటానికి కారణం నా ప్రవర్తనే. వాడు ఎన్ని ఉత్తరాలు రాసినా తను సమాధానం రాయకపోవడం నేరమే. ఆ మాత్రం రాసే తీరిక ఓపిక తనకు లేవా? కన్నతండ్రి యోగక్షేమాన్ని పరామర్శించలేని కఠిన హృదయుడు అతను. తన అదృష్టానికి, తన ఉన్నత స్థితికి మూలకారకుడు తన తండ్రే. రాత్రనక పగలనక వడ్రంగం పనిచేసి డబ్బు సంపాదించాడు నాన్న. అదంతా ఎవరి కోసం? పట్టుదలతో తనను ఎంఏ వరకు చదివించాడు. కూతుర్ని చేసుకుంటే ఆఫీసర్ పోస్ట్ని ఇప్పిస్తానన్న ధనరాజు గారికి అల్లుండి చేశాడు. అలాంటి తండ్రికి తనెంతో రుణపడి ఉన్నాడు. కానీ తనేం చేస్తున్నాడు? పట్టణ జీవితం కావాలని కోరుకుంటున్న తండ్రిని బలవంతాన స్వంత ఊళ్ళోనే బంధించి ఆయన మనసును క్షోభపెడుతున్నాడు. తనొక ఆఫీసర్ తండ్రినని నలుగురిలో తిరుగుతూ చెప్పుకోవాలని ఉబలాట పడుతున్న ఆయన కోరికను అణిచివేస్తున్నాడు తను. హే భగవాన్, నన్నింత నిస్సహాయంగా ఎందుకు చిత్రించావు? అసలు నాన్న మానసికంగా బాధపడడానికి కూడా కారణం తనేనేమో. ఇక్కడి నుంచి వెళ్ళాకనే నాన్న మంచాన పడ్డాడని రాశాడు వాసు. తప్పకుండా నాన్న అనారోగ్యానికి కారణం తనే. తన వలనే ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఒకవేళ ఆ రోజు సాయంత్రం వినోద్ అన్న మాటలు నాన్నకు వినిపించాయేమో. అవును, ఆ మాటలను నాన్న వినే ఉంటాడు. నా కళ్ళ ముందు ఆ సాయంత్రం మెదిలింది. నేను హాల్లో కూర్చుని ఏదో పుస్తకం చదువుతుండగా నాన్న ఓ కప్పుతో కాఫీ తెచ్చి తనకు అందించాడు. అదేమిటి నాన్న, పిల్లలున్నారు, రాముడున్నాడు, కాఫీ నువ్వు తెచ్చావేమిటి అని అడిగాను. ఎవరు తెస్తే ఏముంది లేరా, రాముడు బజారు వెళ్ళాడు, పిల్లలేమో ఆడుకుంటున్నారు, అమ్మాయి ఏమో వంట చేస్తుంది అన్నాడు. నీవు కాఫీ తీసుకున్నావా అని అడిగాను కప్పును టీపాయ్ మీద పెడుతూ. నేను తీసుకుంటాను, కానీ ముందు నువ్వు ఆ కాఫీ త్రాగు, చల్లారిపోతుంది అన్నాడు. అలానే అంటూ కాఫీ త్రాగుతుండగా వినోద్ వచ్చాడు. నా ప్రక్కనే చేతులు కట్టుకుని నిలబడి ఉన్న నాన్న వైపు పరీక్షగా చూశాడు వినోద్. వదులుగా వేలాడుతున్న నీలం రంగు చొక్కా, కాకి లాగు, తెల్లటి మీసాలు, గళ్లతుండు. వినోద్ ఆయన రూపాన్ని పరిశీలించి చూస్తున్నాడని తను గమనించి చిన్నగా దగ్గి
నాన్న వైపు తిరిగి ఈ కప్పు లోపలికి తీసుకెళ్ళి వినోద్కు కూడా ఓ కప్పు కాఫీ పట్రా అన్నాను. నాన్న వెంటనే టీపాయ్ మీద తను వదిలేసిన కాఫీ కప్పును పుచ్చుకుని లోపలికి వెళ్ళాడు. వాట్ బ్రదర్, ఇంకో కొత్త సర్వెంట్ని పెట్టుకున్నట్టున్నావు? రాముడేమయ్యాడు? ఏమైనా మనుషులకు ఆశ్రయం ఇచ్చే ముందు అన్ని విధాలా ఆలోచించాలి సుమా. సిటీస్లో మరీ రాస్కల్స్ ఎక్కువైపోతున్నారు. మనిషి యొక్క అపిరెన్స్ చూసి మనం మోసపోకూడదు అన్నాడు. నేనేదో మాట్లాడాలనుకున్నాను, కానీ నోరు పెగల్లేదు. వినోద్కు తన తండ్రిని పరిచయం చేయమని అంతరాత్మ ఆదేశించింది, కానీ మనస్సు అందుకు అంగీకరించలేదు. నేను వినోద్ ఇంటికి ఒకసారి వెళ్తే అతను తనకు తన తండ్రిని పరిచయం చేశాడు. రిటైర్డ్ జడ్జి గారని, లయన్స్ క్లబ్ సెక్రటరీ అని, ఆయన చేసిన పదవుల గురించి చెప్పాడు. కానీ తనొక కార్పెంటర్ కొడుకునని తెలిస్తే వినోద్ తనను చులకనగా చూస్తాడేమో. వాట్ బ్రదర్, ఏమిటి ఆలోచిస్తున్నావు? మన ప్రోగ్రామ్కి టైం అయింది. అక్కడ మన వాళ్ళంతా మన కోసం వెయిట్ చేస్తుంటారు. క్విక్, త్వరగా తయారవు అని తొందరపెట్టాడు వినోద్. నాన్న కప్పుతో కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. కన్న తండ్రిని స్నేహితునికి పరిచయం చేయాలని అసమర్థుడు తను. మట్టితో బొమ్మలు చేసుకొని బ్రతికిన తన తండ్రిని ఎంతో గర్వంగా తనకు పరిచయం చేశాడు మాధవరావు. తను పరిచయం చేయకపోగా వినోద్ తన తండ్రిని చూసి సర్వెంట్ని భ్రమపడితే కాదని నోరు విప్పి చెప్పలేకపోయాడు. అలా చెప్పే ధైర్యం కానీ సమయస్ఫూర్తి కానీ తనకు లేకపోయాయి. నాన్న తప్పకుండా వినోద్ మాటలు వినే ఉంటాడు. ఎంత అపచారం జరిగింది! తన తండ్రిని, తనకు ప్రాణం పోసిన తండ్రిని, తనకు రూపాన్నిచ్చిన తండ్రిని, తననొక ప్రయోజకుణ్ణి చేసిన పుణ్యమూర్తిని తను అవమానించాడు. ఆ క్షణంలో తను ఎందుకలా ప్రవర్తించాడు? స్నేహితుని ఎదుటే కన్న తండ్రితో కప్పులు తీయించడానికి తన మనసు ఎలా అంగీకరించింది? తన చదువు, సంస్కారం ఆ క్షణంలో ఏమైపోయాయి? నిస్వార్థ హృదయంతో తన కోసం ఎన్నో బాధలు పడిన తన తండ్రికి తను చూపిన కృతజ్ఞత ఏమిటి? ఆనందం అని ముద్దుగా పిలుచుకుంటున్నందుకు ప్రతిఫలంగా తను పితృహృదయానికి కల్పించే ఆనందం ఏమిటి? తండ్రికి తను తీరని అన్యాయం చేశాడు. వెంటనే వెళ్ళి చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోవాలి. రేపే వెళ్ళాలి, నాన్నను కలుసుకోవాలి. అలా ఆలోచిస్తేనే నిద్రపోయాను. ఊరు దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఆత్రం అధికమైంది. నా రాకకు వాసు ఎంతో సంతోషిస్తాడు. తన మీద ఏర్పరచుకున్న అపోహలన్నీ తొలగిపోతాయి. వాసుని తీసుకొచ్చి బాగా చదివించి తనలాంటి ఆఫీసర్ని చేయాలి. నాన్నను తీసుకొచ్చి మంచి నర్సింగ్ హోమ్లో చేర్పించాలి. ఎంత డబ్బు ఖర్చైనా సరే మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. తనంటే నాన్నకు తిరిగి అభిమానం కలిగేటట్లు చేయాలి. మాధవరావు తండ్రి ముఖంలో తను చూసిన సంతృప్తి, ఇంతకాలం కరువైన అనురాగం, ఆప్యాయత, ఆదరణ ఆయనకు లభింపచేయాలి. ఆ వ్యధిత హృదయాన్ని తన అమృతజల్లు లాంటి ప్రేమపూర్వక పరామర్శతో సంతోషపెట్టాలి. నా ఆలోచనల కంటే వేగంగా పరిగెత్తింది కారు. మా ఇల్లు రాగానే కారు ఆపాను. కారులోంచి దిగుతున్న నన్ను చూసి జనం పోగయ్యారు. వాళ్ళందరినీ తప్పించుకుని లోపలికి వెళ్ళాను. ఆ దృశ్యాన్ని చూడగానే నా శరీరం భయంతో కంపించిపోయింది. గడ్డి మీద పడుకోబెట్టిన నాన్న శరీరం, ఆయన కాళ్ళ దగ్గర ఏడుస్తూ కూర్చున్న వాసు, విజయ గర్వంతో నాన్న తల వెనుక వెలుగుతున్న దీపం. నాన్నా అంటూ గట్టిగా అరిచాను. అంతే. మరుక్షణంలోనే నా శరీరానికి ఏదో చేతి స్పర్శ తగిలింది. కళ్ళు విప్పి చూశాను. ఏమిటండి అలా గావుకేక పెట్టారు? కంగారు పడుతూ లైటు వేసింది రేణుక. కళ్ళు నులుముకుని చూశాను. ఎదురుగా రేణుక కనిపించింది. ప్రక్కనే మంచం మీద పండుకున్న పిల్లలు కనిపించారు. నా మనసు కుదుటపడింది. నా హృదయానికి ధైర్యం చిక్కింది. రేణు, మరేమి కంగారు పడకు, ఏదో పీడకలు వచ్చింది అన్నట్లు రేపు అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి, కొంచెం పెందలాడ లెగ్గొట్టు అన్నాను. అలాగే అంటూ లైట్ తీసి పండుకుంది రేణుక. నాన్న, నన్ను క్షమించవు అనుకుంటూ మెల్లగా కళ్ళు మూసుకున్నాను.